అస్సలాముఅలైకుం. నమస్తే. మీరు చూస్తున్నారు భాషా భావాలు. నేను మీ భాష. నాకొక ఫ్రెండున్నాడు ఆనంద్ అని. వాడిని మేము ముద్దుగా అమాయకుడు ఆనంద్ అని పిలుస్తాం. ఆడు రీసెంట్‌గా ఒక అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేశాడు. వాడు నాకెప్పటినుంచో కాల్ చేసి, "అరే! నా లవ్ స్టోరీ చెప్తాను విను, నా లవ్ స్టోరీ చెప్తాను విను" అని నన్ను భలే సతాయిస్తున్నాడు. సో, నేనేం చేశానంటే, నాతో పాటి మన వ్యూవర్స్ కూడా వింటారు. "ఓసారి మన స్టూడియోకొచ్చి నీ లవ్ స్టోరీ చెప్పరా" అన్నాను. వాడు ఈరోజు వచ్చాడు. వాడి లవ్ స్టోరీ చెప్తాడు. లాస్ట్ వరకు వినండి. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంటదంట. నేను కూడా వినలేదు. మీతో పాటే నేను వింటాను. చూద్దాం వాడి లవ్ స్టోరీ ఎలా ఉంటదో. నమస్తే అండి. ఇందాక భాష చెప్పాడు గదా! ఆనంద్ అని. నేనే. ఆడు నన్ను అమాయకుడు, అమాయకుడు అంటున్నాడండి. నేనేం అమాయకుడు కాదండి. నాకన్నీ తెలుసండి. నేను ఈరోజు నా లవ్ స్టోరీ గురించి చెప్పడానికొచ్చాను. మీరు నా లవ్ స్టోరీ వినండి. చాలా ఫీల్ అవుతారండి. మీకు ప్రియా లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు అయ్యో! తన పేరు చెప్పేసానా? ఓకే. ఓకే. మీకు ప్రియా లాంటి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు లేదని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మా మధ్య అంత మంచి అండర్‌స్టాండింగ్ ఉందండి. ఒకరికొకరు మేము అంత లాయల్‌గా ఉంటాం. కావాలంటే మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. మీరే అర్థం చేసుకోండి ఇంకా మేము ఎంత లాయల్‌గా ఉన్నాం ఒకరికొకరు. మా మధ్య ఎంత అండర్‌స్టాండింగ్ ఉందని. మేమిద్దరం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసామా, దాని తర్వాత 2 వీక్స్‌కి ప్రియా నా దగ్గరకొచ్చింది. నా దగ్గరకొచ్చి ఒకటే ఏడుపండి. నేను అడిగాను, "ప్రియా ఏమైంది బేబీ? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగానండి. అడిగితే తను చెప్పిందండి, వాళ్ళ డ్యాడీ హార్ట్‌లో ఇంత పెద్ద హోల్ ఉందంట. ఇంత పెద్ద హోల్ ఉంటే ఎవరైనా బతుకుతారా అండి? పాపం అండి. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించడానికి 4,00,000 ఖర్చవుతుందంట. పాపం ప్రియ ఏడుస్తుంటే నేను చూడలేక నా సేవింగ్స్ 5,00,000 ఉంటే అందులోంచి 4,00,000 ప్రియాకిచ్చేసానండి. దాని తర్వాత 2 డేస్‌కి ఏం జరిగిందో తెలుసా? అసలు మీరు చెప్తే నమ్మరు. మెడికల్ మిరాకిల్. నేను వాకింగ్‌కని పార్క్‌కెళ్ళానా, అక్కడ మా మామయ్య అదే ప్రియా వాళ్ళ నాన్న వాకింగ్ చేసుకుంటూ కనపడ్డారండి. నేను అడిగానండి, "ఏంటి అంకుల్ మీకు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బావుందని" అడిగితే, "నాకేం కాలేదమ్మా. నేను చాలా హెల్తీగా ఉన్నానని" చెప్పారండి. మీకిప్పుడు ఒక డౌటొచ్చింది కదా! ప్రియా డబ్బులు కొట్టేసిందని. అలాంటిదేం కాదండి. నాకు ఆ డౌటొచ్చి నేను ప్రియాని అడిగాను. "ఏంటి ప్రియా నువ్వేమో డ్యాడీకి హార్ట్‌లో ఇంత హోల్ ఉందన్నావు. ఆయనేమో పార్క్‌లో హ్యాపీగా వాకింగ్, జాగింగ్ చేస్తూ కనపడ్డారు నాకు" అని. దానికి ప్రియ ఏం చెప్పిందో తెలుసా అండి? "నీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నప్పుడు నేను అడిగాను కదా! మా నాన్న కోసం నువ్వు పూజ చెయ్యి. ఆయన ఆరోగ్యం బాగుండాలని పూజ చెయ్యని. నువ్వు చేశావు. ఆ పూజ ఫలించింది. మా నాన్నగారు బతికారు. ఆపరేషన్ అవసరం లేదన్నారు డాక్టర్లని" చెప్పారండి. కరెక్టే గదండీ! నా పూజలు ఫలించి మా పూజ వాళ్ళ నాన్న బతికాడు గదండీ! డబ్బులు పోతే వస్తాయండి. మరి మనిషి పోతే రారు కదండీ! నేనడిగానండి అక్కడికి 4,00,000 మరి ఏం చేశావని. తను నా పేరు మీద హాస్పిటల్‌లో అనాథలకి మందులు దానం చేసిందంట అండి. ఎంత గొప్ప మనసు కదండీ! తను కావాలంటే వాళ్ళ నాన్న పేరు మీదో, తన పేరు మీదో చేయొచ్చండి. లేపోతే తనే పెట్టుకోవచ్చండి. అలా చేయలేదండి నా ప్రియ. అంత మంచిదండి. మా మధ్య గొడవలు అస్సలే రావని నేను చెప్పనండి. కానీ గొడవలొచ్చిన ప్రతిసారి మేమిద్దరం దాన్ని సార్ట్ ఔట్ చేసుకుంటామండి. ఇలాగే ఓసారి రెస్టారెంట్‌కెళ్ళామా, తను ఫోను టేబుల్ పైనే పెట్టేసి వాష్‌రూమ్‌కెళ్ళిందండి. కావాలంటే తను ఫోను తీసుకెళ్ళొచ్చు. కానీ అక్కడే పెట్టెళ్ళింది. ఎందుకంటే తను నన్ను అంతగా నమ్మిందండి. అప్పుడే తనకి సడెన్‌గా ఒక మెసేజొచ్చింది. నేను తన ఫోను తీసుకున్నానండి. తన పాస్వర్డ్ నాకు తెలుసు గదండీ! నేను ఓపెన్ చేశానండి. ఎవరో 'మైటీ మన్మథ' అంటండి. 'ఐ మిస్డ్ యువర్ హగ్' అని పెట్టాడండి. నాకు చాలా కోపమొచ్చిందండి. అడగాలి కదండీ! ప్రియ వాష్‌రూమ్ నుంచి రాగానే అడిగానండి. "ఎవరి 'మైటీ మన్మథ'? ఐ మిస్డ్ యువర్ హగ్ అని పెట్టాడు నీకు మెసేజ్" అని అన్నానండి. దాని తర్వాత పాపం ప్రియ చెప్పింది విని నేను చాలా ఫీలయ్యానండి. అలా తనని అడగకుండా ఉండాల్సిందండి. ఈ మన్మథ తన కొలీగ్ అంటండి. పాపం తను డిప్రెషన్‌లోకెళ్ళిపోయి సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడంట అండి. పూజనే తనకి హగ్ ఇచ్చి, తనని కన్సోల్ చేసి, తనకి హెల్ప్ చేసిందంట అండి. అందుకే మెసేజ్ పెట్టాడండి. ఐ మిస్డ్ యువర్ హగ్ అని. తప్పు లేదు కదండీ! మీ ఫ్రెండ్‌దైనా, నా ఫ్రెండ్ అయినా ఎవరైనా అలా డిప్రెషన్‌లోకెళ్తే మనం కూడా అదే చేస్తాం కదండీ! నేను అలా ఆలోచించడం తప్పు కదండీ! దాని తర్వాత తను నాతో 2 వీక్స్ మాట్లాడలేదు తెలుసా? తన కాళ్ళు పట్టుకొని, బుజ్జగించి, బ్రతిమాలి, చాక్లెట్‌లిచ్చి, సారీ చెప్పిన తర్వాత నాతో మాట్లాడడం స్టార్ట్ చేసిందండి. కావాలంటే తను నాతో మాట్లాడకుండా ఉండొచ్చు. కానీ తను అలా చేయలేదండి. ఎందుకంటే తను లవ్ చేస్తుందండి. నేను తనని లవ్ చేస్తున్నాను. అది మా మధ్య ఉన్న అండర్‌స్టాండింగ్. ఇవన్నీ జరుగుతున్నాయా, ఇంకా ఫిబ్రవరి 14 వచ్చేసింది. అదే అండి లవ్ డే. లవ్ డే రోజు తను నా రూమ్‌కొచ్చిందండి. తనొక్కతే కాదు. తనతో పాటు ఇద్దరు బెస్టీస్ కూడా వచ్చారు. కిరణ్, సురేష్. ఆ రోజు ఈవినింగ్ అంతా భలే ఎంజాయ్ చేశామండి. కేక్ కట్ చేసాం, పార్టీ చేసుకున్నాం. అంతా అయిపోయిందండి. డిన్నర్ చేసిన తర్వాత పూజ నాకో మాట చెప్పిందండి. "ఆనంద్ మీ రూమ్‌లో దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిన్ను కుట్టేస్తాయి. నువ్వు బయట పడుకో. నేను నా బెస్టీస్ లోపల పడుకుంటాము. మాకు దోమలు కుట్టినా ఒకటే. కానీ నువ్వు బాగుండాలని" చెప్పిందండి.
కరెక్టే గదండీ! దోమలు కుడితే కష్టం కదండీ! సో, నేను బయటే పడుకున్నాను. పాపమండి ప్రియ నైటంతా దోమలు కుడుతూనే ఉన్నాయి. ఒకటే సౌండ్‌లు నిద్రపోకుండా అరుస్తూనే ఉంది. దాని తర్వాత ప్రియ నార్మల్‌గా నడవలేకపోతే హాస్పిటల్‌లో జాయిన్ చేశామండి. ఈరోజు ఈవినింగ్ 4:30కి వెళ్ళాలండి తనని అయ్యో! 4:30 అయిపోయిందండి. నేను వెళ్తాను. మిగతా స్టోరీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను. సరేనా? వెళ్ళొస్తాను. బాయ్ అండి. ఇంట్లో లవ్ ఎక్కడుందిరా? అది ఆడిని మొత్తం నాకేసింది. చూద్దాం పార్ట్ 2లో ఏమైతదో వాడింకా కంప్లీట్‌గా చెప్పలేదు. మళ్ళీ పిలుస్తాను. కంప్లీట్ స్టోరీ విందాం. ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి మీకు నచ్చుంటే లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ టు భాషా భావాలు. దిస్ ఈజ్ భాషా సైనింగ్ ఆఫ్.